మరలా డిసెంబర్ వచ్చేంత వరకు నువ్వే అధ్యక్షుడవై నాయకుడవై నా తండ్రి ప్రభువా మా మధ్యలో నా తండ్రి ప్రభువా నివసించుటకు సహాయం చేయమని అడుచుకున్నాం నా తండ్రి. అవును నా తండ్రి, ఇంతవరకు నా తండ్రి ప్రభువా ఈ యొక్క ఆదివారం నా తండ్రి ఎంతో నా తండ్రి ప్రభువా పాటల ద్వారా స్తుతించాము నా తండ్రి ప్రభువా. సహాయం చేయమని అడుచుకున్నాం నా తండ్రి. ఆయనకి శక్తిని బలాన్ని ప్రసాదింపజేసి దినదినం నా తండ్రి ప్రభువా అంతకంతకు వెదుటకు తండ్రి ప్రభువా ఆ బిడ్డకి నా తండ్రి ప్రభువా శక్తిని నా తండ్రి బలాన్ని ఇచ్చేటకు సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి ప్రభువా అనుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఆనందించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన దినమును ప్రసాదించిన, శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించిన మన సృష్టికర్త అయిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఏ దినాల్లో ప్రవేశించామండి? క్రిస్మస్ దినాల్లోనికి ప్రవేశించి ఉన్నాం. దేవుడు మనందరినీ కూడా ఈ యొక్క క్రిస్మస్ దినాలలోనికి ప్రవేశపెట్టి ఉన్నాడు గనుక అందును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభువును మనమందరము అభినందించేవారుగా ఉండాలని ప్రభునామం తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ యొక్క సమయానికి, ఈ యొక్క దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ యొక్క సమయానికి, ఈ యొక్క దినానికి, ఈ యొక్క ప్రత్యేకమైన ఆరాధనకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము 5 బలమైన నామములు అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఏం అంశం ధ్యానించబోతున్నామండి? అందరు చెప్పండి, అందరు గట్టిగా చెప్పాలి. 5 బలమైన నామములు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని శ్రేష్టమైన సంగతులను, విలువైన సంగతులను దేవుడు మనకు తెలియచేస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా విని విశ్వసించువారుగా ఉండాలి, కానీ పెడచెవున పెట్టువారుగా ఉండకూడదు. చూడండి, 5 బలమైన నామములు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథములో మనము గమనించి ఉన్నట్లయితే దేవాతి దేవునికి ఎన్ని పేర్లు కలవు, ఎన్ని నామాలు కలవు అనేది మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో దేవునికి చూడండి ఎన్ని పేర్లు కలవు చెప్పాలి. ఓకే, 272 పేర్లు కలవు. కనుక దేవాతి దేవునికి దైవ గ్రంథములో
272 పేర్లు ఉన్నాయి. ఆ యొక్క 272 పేర్లలో 5 బలమైన నామములు, 5 శ్రేష్టకరమైన నామములు కలవు. 5 బలమైన నామములను గూర్చి, 5 బలమైన పేర్లను గూర్చి ఈ సమయములో మనము ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ చదవబడిన వాక్య భాగములో మనము చూచి ఉన్నట్లయితే ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ఈ ప్రవచనం కొన్ని వందల సంవత్సరాల తర్వాత నెరవేర్పు జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ నెరవేర్పు జరిగినది అని చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ప్రవచనం అక్కడ నెరవేర్పు జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇంటికి వెళ్ళి అది చదువుకోండి. అక్కడ ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ప్రవచనం నెరవేర్పు అక్కడ జరిగినట్లు కూడా మనమందరము చూస్తూ ఉన్నాం. ఈ వచన భాగములో మనం చూస్తే చూడండి, క్రీస్తు యొక్క మానవత్వం కనబడుతుంది. క్రీస్తు యొక్క దైవత్వం అనేది మనకు కనబడుతూ ఉంది. ఏం కనబడుతుందో మనకు అక్కడ? క్రీస్తు యొక్క మానవత్వం, క్రీస్తు యొక్క దైవత్వం అనేది బహుస్పష్టముగా మనకు కనబడుతూ ఉంది. చూడండి, ఈ యొక్క ప్రవచనం యేసు ప్రభుల వారి గురించి చెప్పబడినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు పుట్టక పూర్వం 5 బలమైన నామములు, 5 బలమైన పేర్లు పెట్టబడినట్లు ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన విధానములో మనమందరము చూస్తూ ఉన్నాం. కనుక యేసయ్యకు ఈ పేర్లు ఎప్పుడు పెట్టబడ్డాయంటమ్మా? 5 బలమైన నామములు పుట్టిన తర్వాతనా, పుట్టక పూర్వమా? పుట్టక పూర్వమే ఆయనకు 5 బలమైన నామములు పెట్టబడ్డాయి. ఆ నామములు ఏమిటో ఈ సమయములో మనము ధ్యానించుకుందాం. యేసు ప్రభుల వారికి పెట్టబడిన మొట్టమొదటి నామము, మొట్టమొదటి పేరు చూడండి, ఆశ్చర్యకరుడు. ఆయన పెట్టబడిన పేరేంటి? ఆశ్చర్యకరుడు అని ఆయన పుట్టక పూర్వమే ఈ పేరు పెట్టబడినట్లు మనమందరము చూస్తూ ఉన్నాం. అందుకే ఆ యొక్క వాక్య భాగం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. చూడండి, ఏలయనగా ఎవరికి శిశువు పుట్టాడంట? మనకు శిశువు పుట్టెను. తర్వాత మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కనుక నీకు నాకు ఆయన కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన కుమారుడు మనకు అనుగ్రహింపబడి ఉన్నాడు గనక ఆయన కుమారుణ్ణి మనమందరము కలిగి, ఆయన కుమారుణ్ణి మనము తెలుసుకొని, ఆయన కుమారుణ్ణి కనుకొని మనమందరము ఈ లోకములో జీవించడము ఎంతో అవసరత అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. తర్వాత ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఎవరి భుజముల మీద? యేసు ప్రభుల వారి యొక్క భుజముల మీద ఏముంటుందంట అండి? రాజ్యభారము ఉంటుంది. కనుక ఆయన భుజముల మీద రాజ్యభారముండునని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ప్రవచనం అది పరిపూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్పు జరిగిన విధమును దైవ గ్రంథములో బహుస్పష్టముగా మనమందరము చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభుల వారి గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనం నెరవేర్పు జరిగిన
విధమును దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభుల వారు చూడండి ప్రవచన పుత్రుడుగా ఉన్నాడు. యేసు ప్రభులు ఎలా ఉన్నాడంటమ్మా? ఒక ప్రవచన పుత్రుడుగా ఉన్నాడు. ఆయన పుట్టుకను గూర్చి ఆయన పుట్టక పూర్వమే ప్రవచించాడు కనుక ఆయన ప్రవచన పుత్రుడు అని పిలబడుతూ ఉన్న విధమును మనమందరము చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి, ఆశ్చర్యకరుడు. యేసు ప్రభుల వారికి పెట్టబడిన మొట్టమొదటి పేరు చెప్పండి, ఆశ్చర్యకరుడు అని చూస్తూ ఉన్నాం. నిజంగా మన దేవుడు ఆశ్చర్యకరుడే. ఏ ఏ విషయాల్లో ఆయన ఆశ్చర్యకరుడో, ఎలాంటి ఆశ్చర్యకరుడో, ఎలాంటి ఆశ్చర్య కార్యము జరిగించే దేవుడో ఈ సమయములో మనమందరము తలద్దాం. ఆయన గురించి ఈ సమయములో మనం ధ్యానించినట్లయితే చూడండి, 1లో 1 చూడండి, ఆశ్చర్యకరుడు. యేసు దేనిలో ఆశ్చర్యకరుడు అంటే మొట్టమొదటిగా చూస్తున్నాము 1లో 1 ప్రభువు తన స్వభావములో ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. దేనిలో ఆశ్చర్యకరుడు అంట? తన స్వభావములో ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. అందుకే ఆయనకు పెట్టబడిన పేరు ఆశ్చర్యకరుడు. తన స్వభావములో చాలా ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు కనుక యేసు యొక్క స్వభావము ఏమిటో మనము తెలుసుకోవాలి. ఆయన స్వభావము ఎలాంటిదో మనము ఎరిగిన వారుగా ఉండాలి. ఆయన స్వభావం స్వచ్ఛమైన స్వభావం. ఆయన స్వభావం మంచితనముతో కూడిన స్వభావం. ఆయన స్వభావం ఎంతో ప్రత్యేకించబడిన స్వభావము. అందుకే ఆయన ఆశ్చర్యకరుడుగా పిలబడుతూ ఉన్నాడు. ఈ లోకములో జీవిస్తున్న మనము కూడా మన ఆశ్చర్యకరుడైన దేవుడు ఎలాంటి స్వభావం కలిగి జీవిస్తున్నాడో అలాంటి స్వభావమును ఈ క్రిస్మస్ దినాల్లో మనం పొందుకొని, అలాంటి స్వభావమును మనము ధరించుకొని, అలాంటి స్వభావమును మనము పట్టుకొని ఈ లోకములో మనము జీవించడము నేర్చుకోవాలి. కానీ నీలాలో ఉన్న స్వభావం ఎలా ఉంది అని ఒకసారి ఆలోచిస్తే మన స్వభావం చెడిపోయిన స్వభావం కలిగి జీవిస్తూ ఉన్నాం. మనం ఎలాంటి స్వభావం కలిగి జీవిస్తున్నాం? పాపపు స్వభావం కలిగి జీవిస్తున్నాం. ఎలాంటి స్వభావం కలిగి జీవిస్తున్నాం? అపవిత్రతో కూడిన స్వభావం మనము కలిగి జీవిస్తూ ఉన్నాం. మనం ఎలాంటి స్వభావం కలిగి జీవిస్తున్నాం? లోకపరమైన స్వభావం, శరీర సంబంధమైన స్వభావం మనలో ఉంది. అలాంటి స్వభావానికి ఈ దినాన ఫుల్ స్టాప్ చెప్పి, అలాంటి స్వభావాన్ని క్రిస్మస్ దినాల్లో వదిలిపెట్టి ప్రభు యొక్క స్వభావాన్ని ధరించుకొని, ప్రభు యొక్క తలంపులను ధరించుకొని, ప్రభు యొక్క చూడండి విధి విధానం ధరించుకొని జీవించడమే అదొక నిజమైన క్రిస్మస్ అని మనమందరము ఎంచుకున్న వారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీలో నాలో సరైన స్వభావము లేని వ్యక్తిగా జీవిస్తున్నావేమో, సరైన విధానము లేని బ్రతుకు నీలో ఉంటే అలాంటి బ్రతుకును ఈ దినమున మనము విసర్జించి, అలాంటి బ్రతుకును ఈ దినమున వదిలిపెట్టి ఆత్మీయ జీవితంలో విస్తరించువారముగా, క్రైస్తవ జీవితంలో మనము ఫలించుచు ఫలాభివృద్ధి నొందువారముగా ఉండాలి. కనుక మన దేవాతి దేవుడు ఆయన సామాన్యమైన వాడు కాదు. ఆయన అన్నిటిలో ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు. ఆయన జన్మలో ప్రత్యేకత, ఆయన పుట్టుకలో ప్రత్యేకత, ఆయన నడకలో ప్రత్యేకత, ఆయన మరణములో ప్రత్యేకత, ఆయన లేచుటలో ప్రత్యేకత, ఆయన జీవించిన జీవితములో ఎంతో ప్రత్యేకత అనేది కనబడుతూ ఉంది. ఆయన బిడ్డలుగా పిలబడుతున్న మనం అంత ప్రత్యేకంగా జీవించవలసిన అవసరత మనకెంతైనా అవసరము. కనుక మన దేవుడు ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే చూసాం కదా, ఆయన స్వభావములో
ఆశ్చర్యకరుడు. తర్వాత అతనిలో ఉన్న రెండవ విషయం గమనిద్దాం. ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే తన గుణములో ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. ఆయన ఎందుకు ఆశ్చర్యకరుడుగా పిలబడుతున్నాడంటే తన గుణములో కూడా ఆశ్చర్యకరుడు. మన దేవుడు గుణవంతుడు. మన దేవుడు ఎలాంటి వాడంట? గుణవంతుడు. గుణము లేనివాడు కాదు, గుణము కలిగిన వాడు గనక ఆయన గుణము కలిగిన దేవుడు గనక అందుకే ఆయన ఆశ్చర్యకరుడుగా ఈ లోకములో పిలువబడుతూ ఉన్నాడు. ఆయన గుణము కలిగిన వాడు గనక, మంచి గుణాలు కలిగిన వాడు గనక, మంచి సుగుణాలు కలిగిన వాడుగా ఉన్నాడు గనక, శ్రేష్టమైన దైవ లక్షణాలు కలవాడుగా ఉన్నాడు గనక అందుకే ఆయన పుట్టక పూర్వమే ఆయనకు ఆశ్చర్యకరుడనే నామకరణము చేయబడిన విధమును మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనమైతే చూడండి పుట్టక పూర్వమే మన బిడ్డలకు నామకరణం చేస్తామండి? చేయలేము. ఎందుకంటే మనకు పుట్టేది మగపిల్లను తెలియదు, మగపిల్లోడు తెలియదు, ఆడపిల్లను తెలియదు గనక పుట్టిన తర్వాత మాత్రమే మనం ఏం చేస్తామండి? గ్రాండ్గా నామకరణం అనేది చేస్తాం. చూసిన తర్వాతనే నామకరణం. మగపిల్లోడా లేదా ఆడపిల్లను చూసిన తర్వాతనే మనము నామకరణం చేస్తాం. కానీ యేసు ప్రభుల వారు చూడండి, ఆయన లోకానికి రాక పూర్వమే ఆయనకు పెట్టబడిన అతి శ్రేష్టమైన పేరు, అతి శ్రేష్టమైన నామము ఆశ్చర్యకరుడు. అందుకే ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే తన గుణముల్లో ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు గనక మనం కూడా ఈ లోకములో ఉన్న మనము మంచి గుణము కలవారముగా ఉండాలి. ఇంతవరకు నీలో గుణము లేని వాడుగా ఉన్నావేమో, గుణము లేని దానగా నువ్వు జీవిస్తూ ఉంటే, గుణము లేని బ్రతుకు నీలో ఉంటే అలాంటి బ్రతుకును ఈ క్రిస్మస్ దినాల్లో మార్చుకొని అలాంటి జీవితమును ఈ దినాన మనమందరము తొలగించుకొని దేవుని యొక్క గుణమును, దేవుని యొక్క చూడండి దైవత్వాన్ని నీవు నేను ఎంతగానో పొందుకొని దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క నమ్మకత్వం, దేవుని యొక్క చూడండి భక్తి జీవితాన్ని మనము పరిపూర్ణంగా పొందిన వారముగా ఉండాలి. లోకములో కూడా ఎవరిని ప్రేమిస్తున్నారంటే మంచి గుణము గల వారిని మాత్రమే ప్రేమిస్తారు. చెడు గుణము గల వారిని ఎవరు కూడా ప్రేమించరు, వారిని ద్వేషించువారుగా ఉంటారు. కనుక ఈ లోకములో ఎవరికి విలువ, ఎవరికి మర్యాద ఉంటుందంటే గుణములో మంచివాడుగా జీవిస్తూ ఉన్నవానికి, క్యారెక్టర్లో నమ్మకంగా ఉన్నవానికి, అలాగే తన జీవితములో మంచిని ఆస్వాదించుకొని జీవించే వారికి సొసైటీలో ఎక్కడైనా విలువ మర్యాద అనేది ఉంటూ ఉంది. కానీ గుణము లేని వానికి, నమ్మకంగా జీవించలేని వానికి, భక్తిపూర్వకంగా జీవించలేని వానికి సొసైటీలో మర్యాద అనేది ఉండేదని జ్ఞాపకం చేసుకొని నీవు ఎలా జీవిస్తున్నావో ఒకసారి ఆలోచించు. నువ్వు జీవించే విధమును బట్టి నీకు మర్యాద పెరుగుతుంది. నువ్వు జీవించే విధానాన్ని బట్టి దేవునికి ఖ్యాతినిస్తూ ఉన్న నమ్మి మంచి ఖ్యాతిని పొందుకొని ఈ లోకములో మనము బ్రతకడము నేర్చుకుని వారుగా ఉండాలి. యేసు ప్రభు దేనిలో ఆశ్చర్యకరుడు అనేది మనం చూస్తే చూడండి, కన్యకు జన్మించుటలో ఆశ్చర్యకరుడండి. దీనిలో ఆశ్చర్యకరుడు అంట, కన్యకు జన్మించుటలో ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. ఇది ఆశ్చర్యం కాదా? లోకములో చాలా మంది పుడుతూ ఉన్నారు. ఎలా పుడుతున్నారు? స్త్రీ పురుషుల కలయిక వలన జన్మిస్తూ ఉన్నారు. ఈ లోకములో జన్మించిన ప్రతి మానవుడు, ఈ లోకములో జన్మించిన ప్రతి వ్యక్తి స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టిన వారే. కానీ యేసు ప్రభుల వారు మాత్రము కేవలము ఒక కన్యకకు జన్మించిన వాడుగా ఉన్నాడు. కనుక కన్యకు జన్మించడం ఇది ఆశ్చర్యము కాదా? ఒక్కసారి మనము ఆలోచించాలి. అందుకే ఆయనకు ఆశ్చర్యకరుడనే పేరు పెట్టబడిన విధమును చూస్తున్నాం. ఈ పేరు యేసు ప్రభుల వారికి తగిన పేరుగా ఉంది. ఈ పేరు ఆయనకు సరైన పేరుగా ఉంది. ఈ పేరు
ఆయనకు సూటైన పేరుగా ఉంది. ఈ పేరుకు తగినట్టుగా జీవిస్తున్నాడు. ఆ పేరుకే ఒన్నె తెచ్చిన వాడు మన దేవుడు. కానీ మనకు కూడా పేర్లు అనేవి పెట్టబడుతూ ఉంటాయి. కానీ ఆ పేరుకు తగినట్టుగా మనం బ్రతకలేకపోతూ ఉన్నాం. ఆ పేరుకు అనుగుణంగా జీవించలేక మనము ఈ లోకములో ఉంటూ ఉన్నాము. చిన్న ఉదాహరణ చూడండి. ఒక వ్యక్తికి, ఇద్దరు వ్యక్తులకు తల్లిదండ్రులు పేరు పెట్టారంట అండి. ఏ పేరు పెట్టారు తెలుసా? సిన్నేసు పెద్దేసు అని పేరు పెట్టారంట. ఏం పేరు పెట్టారన్నా? సిన్నేసు పెద్దేసు అని పేరు పెట్టారంట. సిన్నేసు పెద్దేసు కలిసి ఏం చేశారు తెలుసా? రాత్రి వేళలో ఒక ఊరికి వెళ్ళి ఒక దొంగెద్దును దొంగులుకొని వచ్చి ఉదయమున ఆదివారం రోజు కోసి అమ్ముతూ ఉన్నారంట. ఏం చేస్తున్నారమ్మా? సిన్నేసు పెద్దేసు ఒక ఊరికి వెళ్ళి దొంగతనం చేసి ఆ యొక్క ఎద్దును ఆదివారం రోజు కోసి ఏం చేస్తున్నారంటమ్మా? అమ్ముతూ ఉన్నారంట. వీరి పేర్లేంటి? సిన్నేసు పెద్దేసు. వీరు చేసిన పని ఏంటి చెప్పాలి? వీరు చేసిన పని దొంగతనం. కానీ ఆ పేరుకు తగిన పని అది మంచిదేనండి? మంచిది కాదు. పేర్లేమో దేవుని పేర్లు, వారు చేసేదేమో దొంగ పని, వారు చేసేదేమో తప్పుడు పని. తప్పుడు పని చేస్తూ కూడా ఇలాంటి పేర్లను చెప్పుకొని గొప్పగా బ్రతికే వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభుల వారికి పెట్టిన పేరు అది శ్రేష్టమైన పేరుగా ఉంది. ఆ పేరుకు తగినట్టుగా ప్రభువు జీవించిన విధమును మనం చూస్తున్నాం. కనుక ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. కన్యక జన్మించాడు గనక ఆయన ఒక ఆశ్చర్యకరుడు అని మనం చూస్తూ ఉన్నాము. కనుక దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. సత్యమును తెలుసుకోలేక నువ్వు జీవిస్తూ ఉంటే ప్రియ బిడ్డ, ఈ యొక్క క్రిస్మస్ దినాల్లోనైనా సత్యమును తెలుసుకో. మన ప్రభులో ఉన్న ప్రత్యేకత కనుగొని ఆ ప్రత్యేకతలో మనము బ్రతకడము నేర్చుకుని వారముగా ఉండాలి. చూడండి, దీనిలో ఆయన ఆశ్చర్యకరుడు అంటే 1లో 4వ విషయం చూడండి. మచ్చలేని పవిత్ర జీవితములో జీవించుటలో ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. ఆయన జీవితము చూడండి, మచ్చలేని చెప్పాలి పవిత్రమైన జీవితము. ఆయన ఏ కోణములైనా చూడు, ఏ దృష్టి పెట్టినా చూడు, ఆయనలో ఎలాంటి మచ్చ అనేది లేదు. అందుకే యేసు ప్రభుల వారు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఒక సవాలు విసిరాడు. ఏమని సవాలు విసిరాడండి? నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని సవాలు విసరగా ఆ సవాలుకి ఎవరైనా స్పందించారండి? ఎవరు కూడా స్పందించలే. అందరూ మౌనమైపోయారు. కారణం ఏమిటంటే ఆయనలో ఎలాంటి పాపము లేదు. ఆయనలో పాపం ఉన్నదని నిరూపించే శక్తి సామర్థ్యం ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఎలాంటి పాపం మచ్చ ఆయనలో లేదు. అందుకే ఆయన సవాలు విసిరి ఉన్నాడు. అదే విధంగా మనంగాన నాలో పాపం ఉన్నది మీరు నిరూపించగలరా అని ఎవరైనా సవాలు విసిరి అనుకోండి, మనం ఎన్నో పాపాలు ఎత్తి చూపుతాం, ఎన్నో లోట్లు కూడా ఎత్తి చూపుతాం. ఎందుకంటే మనం అన్ని లోటున్న పనులు చేసి ఉంటాం, అన్ని పాపములు చేసి ఉంటాం, అన్ని తప్పుడు పనులు చేసి ఉంటాం. కనుక మన గురించి అనేకులు నాలో పాపమును నిరూపిస్తారా అంటే ఎన్నో పాపాలు నిరూపించగలరు. ఎందుకంటే మనం తప్పుల్లో ఉన్నాము గనక. మన దేవుడు తప్పుల్లో లేడు, పరిశుద్ధుడు గనక ఆయనలో ఎలాంటి పాపం అనేది లేదు గనక ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడుగా ఉన్నాడు గనక అందుకే ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. మచ్చలేని పవిత్ర జీవితంలో ఆయన ఆశ్చర్యకరుడు. కానీ నీ నాలో పాప మచ్చలు అలాగే దాగి ఉన్నాయి. మనం ఒకవేళ పాపము చేసి దేవుని ద్వారా క్షమాపణ పొందవచ్చేమో, కానీ నీలో ఉన్న పాప మచ్చలు మాత్రము అలాగే నిలిచిపోతాయి. దైవ గ్రంథములు చూస్తే దావీదు పాపము చేశాడు. ఏ విషయంలో పాపం చేశాడు? బెస్త విషయంలో అయినా పాపము చేశాడు. పాపం చేసిన తర్వాత
ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఎవరెదుట? దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు. కానీ దావీదు చేసిన పాపములు క్షమించబడ్డాయి. కానీ దావీదుకు పడిన పాపమచ్చ మాత్రము తొలగిపోలేదు. ఇప్పటికీ కూడా దావీదు పాపం చేశాడు అనే మాటని చెబుతున్నారు, కానీ అతడు క్షమాపణ పొందాడు. కానీ దావీదులో మాత్రం పాపమచ్చలలాగే నిలిచిపోయి ఉన్నాయి. అదే విధంగా మనం పాపం చేసిన తర్వాత మనమందరం ప్రభు ద్వారా ఒకవేళ పాపక్షమం పొందొచ్చు, కానీ నీలో నాలో ఉన్న పాపమచ్చలు మాత్రం ఎప్పటికీ తొలగిపోవు గనక, అందుకే ఎలాంటి పాపమచ్చలు మనలో ఉండకుండా ఉండాలి అంటే చాలా పవిత్రంగా మనము జీవించువారముగా ఉండాలి. ఒకవేళ మనకు గాయం తగలవచ్చు, గాయము మానిపోవచ్చు, కానీ బెందు మాత్రము అలాగే ఉండిపోతూ ఉంది. నాకు చిన్నప్పుడు చూడండి, అందరూ అక్కడ బొంగరాలు ఆట ఆడుతుంటే నేను ఊకే చూడడానికి వెళ్ళా. నేను బొంగరాలు ఆట ఆడలేదు, ఏమో లేదు. తెలుసా బొంగరాలు ఆట అంటే? ఓకే, బొంగరాలు ఆట ఆడుతుంటే చిన్నప్పుడు చూడడానికి వెళ్ళా. నేను కూర్చున్నాను, వాళ్ళు ఆట ఆడుతుంటే వచ్చి బొంగరం దబ్బుని వచ్చి కొట్టుకుంది. కొట్టగానే వెంటనే రక్తము కారింది. తర్వాత గాయం మానిపోయింది, కానీ ఈ బెందు మాత్రము ఇలాగే ఉండిపోయింది. గాయం పోయింది, కానీ బెందు మాత్రము అలాగే ఉండిపోయింది. ఎవరన్నా సార్ ఏం సార్ అక్కడ బెందు ఉందంటే నేను చెప్పాలా? ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలి? చిన్నప్పుడు నాకు బొంగరం తగిలింది, అందుకు ఆ బెందు అని చెప్పాలి. అలాగే ఒక వ్యక్తి పాపం చేశాడు అనుకోండి, పరిశుద్ధుడు మారిన తర్వాత పరిశుద్ధుడుగా ఉండి జీవిస్తున్నాడు అనుకోండి, పక్కనున్న వారు ఏం చెప్తారంటే ఈయన పరిశుద్ధుడు మారాడు, కానీ ఈ మధ్యలో మారాడు, గతంలో మాత్రం ఆయన చేసిన తప్పు లేదు, చేసిన పాపము లేదు, ఈరోజు పరిశుద్ధం మారి ఆయన దేవుని మందికి వెళుతున్నాడు అబ్బా అని పక్కన వారు మన గురించి మాట్లాడతారు. అలా మాట్లాడకుండా ఉండాలంటే మొదటి నుంచి నీలో ఏ లోపం ఉండకూడదు, మొదటి నుంచి ఏ పాపం చేయకూడదు, మొదటి నుంచి నువ్వు క్రమంగా జీవిస్తే ఎవరు నీ గురించి తప్పుడుగా మాట్లాడరు, నీ గురించి మంచి సాక్ష్యమే ఇచ్చువారుగా ఉంటారనేది మనమందరము జ్ఞాపకము చేసుకోవాలి. మన ప్రభువు దేనిలో ఆశ్చర్యకరుడు అంటే పాపుల కొరకు మరణించుటలో ఆశ్చర్యకరుడు. 5వ విషయం, దేనిలో ఆయన ఆశ్చర్యకరుడు అంట? పాపుల కొరకు మరణించుటలో ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. ఎవరైనా పాపుల కొరకు మరణించిన వారు ఉన్నారండి? లోకంలో ఎంతో మంది 3 కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు, కానీ పాపుల కొరకు ఎవరైనా మరణించిన వారు ఉన్నారా అంటే ఎవరు లేరు. కానీ మన ప్రభు మాత్రమే పాపుల కొరకు మరణించిన వాడుగా ఉన్నాడు. ఆయన పాపుల కొరకు మరణించి ఆయన సమాధి చేయబడిన దేవుడుగా ఉన్నాడు గనక అందుకే ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చి ఈ లోకములో మన కొరకు ఉద్భవించి ఆయన నీ కొరకు నా కొరకు మరణించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మరణం ద్వారా మనకు మేలు కలిగింది, ఆయన మరణం ద్వారా మనము జీవాన్ని పొందుకున్నాం, ఆయన మరణం ద్వారా మన పాప విమోచన పొంది ఉన్నాం, ఆయన మరణము ద్వారా మనకు ఖ్యాతి కలిగింది, ఆయన మరణము ద్వారా మనకెన్నో దీవెనలు కలిగి ఉన్నాయని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణాన్ని మనము తలంచాలి. ఆయన మరణం అది సామాన్యమైనది కాదు, అత్యున్నతమైన మరణం. ఆయన మరణం ఒక ఆశ్చర్యం, ఆయన మరణం అది ఒక విలువైన మరణం అనేది మనమందరము తెలుసుకోవాలి గనక అందుకే మన ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి మనము నిరంతరం తలస్తూ ఉంటే నీ జీవితం నా జీవితం దేవుడు ఆశ్చర్యకార్యము చేసేవాడుగా ఉన్నాడు. కనుక నీ విధానములో ఇంతవరకు ఏ కార్యం జరగలేక నువ్వు ఉన్నావేమో, ఏ కార్యం జరగలేని వ్యక్తిగా నువ్వు జీవిస్తూ ఉంటే ఈ క్రిస్మస్ దినాల్లో దేవా నువ్వు ఆశ్చర్యకరుడు గనక నా జీవితంలో ఆశ్చర్యం జరిగించు, నా జీవితంలో ఒక కార్యం జరిగించు, నా జీవితంలో ఒక నూతన కార్యం జరిగించని అడిగితే ఆయన మన జీవితంలో ఆయన ఆశ్చర్యం నూతన కార్యము జరిగించడానికి మన దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు అని మనమందరము తలంచువారుగా ఉండాలి. తర్వాత ఆయన దేనిలో ఆశ్చర్యకరుడంటే ఆరోది ఆయన సజీవంగా లేవుటలో ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. దీనిలో ఆశ్చర్యకరుడుగా ఉన్నాడంట, సజీవంగా లేవుటలో ఆశ్చర్యకరుడు. చాలా మంది చనిపోయారు, సమాధి చేయబడ్డారు, కానీ ఎవరు కూడా
సజీవంగా లేవలేదు. మన దేవుడు మాత్రమే, మన ఏకైక దేవుడు మాత్రమే చనిపోయి ఆయన సజీవుడుగా లేచాడు. సజీవుడు లేచుటలో కూడా మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తి లేపబడము ఒక ఆశ్చర్యం కాదండి, ఆశ్చర్యమే. ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచాడు అనుకోండి, మనం ఎంత ఆశ్చర్యంగా చూస్తాం తెలుసా? చాలా ఆశ్చర్యంగా మనం చూస్తాం. అందుకే మన దేవుడు ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు గనక ఆయన తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. ఆయన తిరిగి ఆయన లేపబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన పునరుత్థానుడైన దేవుడుగా ఉన్నాడు అనేది మనమందరము తెలుసుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడలారా, సజీవుడుగా లేచిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే నువ్వు సజీవుడుగా, సజీవురాలుగా జీవిస్తావు. ఆశ్చర్యకరమైన దేవుని కలిగి ఉంటే నీ జీవితంలో ఏ కొరత ఉండదు. ఆయన్ను కలిగి జీవించావనుకో నీ జీవితంలో అద్భుతాలే, నీ జీవితంలో ఎన్నో మేలులే, నీ జీవితంలో ఎన్నో కార్యాలను అనుభవిస్తావు, ఆనందిస్తావు అని మనమందరము తెలుసుకునే వారుగా ఉండాలి. తర్వాత చూడండి, 7వ విషయం చూడండి. దీనిలో ఆయన ఆశ్చర్యకరుడు అంటే పరలోకమునకు ఆరోహణముటలో కూడా ఆశ్చర్యకరుడు. ఆయన లేపబడ్డాడు, సజీవుడిగా లేపబడ్డాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటమ్మా? పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణముటలో కూడా ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అనుకోవచ్చు ఎందుకు ప్రభు ఆశ్చర్యకరుడు అంటే ఇన్ని విధాలలో ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. తర్వాత చూడండి, 8వ విషయం చివరిగా చూస్తే యేసు ప్రభు దేవుని ఆశ్చర్యకరుడు అంటే అన్ని విధాలుగా ఎప్పటికీ తరతరాలకు యుగ యుగాలకు ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. ఎన్నటికీ నిరంతరము నిత్యము ఈ తరానికి రాబోతున్న తరానికి కూడా ఆయన ఆశ్చర్యకరుడే, ఆయన ఆశ్చర్యకరుడే అని మనమందరము తలస్తూ ఆశ్చర్యకర దేవుని గురించి మనము చెప్పుచు, ఆయన పుట్టుకను గురించి చెప్పుచు, ఆయన మరణ పునరుత్థానాల గురించి చెప్పుచు ముందుకు వెళ్ళే నిజమైన సాక్షిగా ఈ లోకములో ఉండడము మనకెంతో అవసరత అని మనమందరము యోచించు వారముగా ఉండాలి. తర్వాత 2వ పేరు ఆయనకు పెట్టబడిన పేరు, యేసు ప్రభుల వారి లోకములో పుట్టక పూర్వమే పెట్టబడిన పేరు. 2వ పేరు ఏంటంట? ఆలోచనకర్త. చెప్పండి, ఏం కర్త అంట? ఆయన ఆలోచనకర్త. కనుక ఆయన చాలా ఆలోచనకర్తగా ఉన్నాడు. అందుకే నీకు నాకు ఆయన ఆలోచనకర్తగా ఆయనను మనం ఎంచుకోవాలి. కానీ లోకములో మనం గమనిస్తూ ఉంటాం, రాజకీయ నాయకులు చూడండి కొందరిని ఆలోచనకర్తలుగా పెట్టుకుంటారు. ఏమంటారంటే వారిని సలహాదారులు అంటారు. నాయకులు ఏం చేస్తారు తెలుసా? కొందరిని పరిపాలన విషయంలో సలహాలు ఇవ్వడానికి సలహాదారులను నియమించుకుంటారు. ఈ మధ్య కాలం ఒక నాయకుడు చూడండి 70 మంది సలహాదారులను పెట్టుకున్నాడంట. ఎంతమంది అమ్మా? 70 మంది సలహాదారులు. ఎందుకంటే రాష్ట్రంలో సరైన పరిపాలన అందించాలి అంటే వీరి సలహాలు తీసుకోవాలని 70 మంది సలహాలను తీసుకొని ఆయన రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కానీ ఎంతమంది సలహాదారులు ఉన్నా దేవుని యొక్క సలహా ముందర, దేవుని యొక్క ఆలోచన ముందర ఏది కూడా పనికి రానే రాదు. 70 మంది కాదు, నువ్వు 100 మంది సలహాదారులు పెట్టుకున్నా, 1,00,000 మంది సలహాదారులను పెట్టుకున్నా, కానీ దేవునితో, మన దేవునితో ఎవరు సమానము కారు. వారు ఆలోచనలు వేరు, మన దేవుని యొక్క ఆలోచనలు వేరు. ఎవరు లేకపోయినా నీకు సలహాదారులు, ఎవరు లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని జీవితంలో ఒక సలహాదారునిగా ఎంచుకో. నీ కుటుంబంలో ప్రభువే ఒక సలహాదారునిగా నియమించుకో. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడే నా సలహాదారుడు, దేవుడే నా ఆలోచనకర్తని ఎంచుకొని ఆయన ఆలోచన ప్రకారం నడిస్తే చాలు. నీ జీవితానికి ఎదురు అనేది ఉండదు, నీ జీవితానికి ఓటమి అనేది ఉండదు, నీ జీవితంలో అపజయం అనేది నీవు చూడవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన లేకుండా, దేవుని సలహా లేకుండా నీవుగానే జీవిస్తే అన్ని అపజయాలే, అన్ని అపకీర్తులే, అన్ని సమస్యలే
నిన్ను వెంటాడుతాయి. అందుకే ఈ క్రిస్మస్ దినాల్లో నుంచి అయినా మనమందరము కూడా మనుషుల సలహాలు తీసుకొని నువ్వు పడిపోయావేమో, మనుషుల సలహాలు తీసుకొని నువ్వు దిగజారిపోతున్నావేమో, మనుషుల సలహాలు తీసుకొని నేను బాగుపడలేకపోతున్నావేమో. మనుషుల సలహాలు వద్దు. ఈ సమయంలో దేవుని సలహా తీసుకుందాం, దేవుని ఆలోచన ప్రకారంగా జీవిద్దాం. ఎందుకంటే మన దేవుడు ఆలోచనకర్తగా ఉన్నాడు. అందుకే ఆయన మనకు ఆలోచనలు చెప్పే దేవుడు. చూడండి, ఆలోచన కర్తలు అనేకులుండుట మనకు రక్షణకరమని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. చూడండి, నాయకులు లేని జనులు ఏమైపోతారంటన్నా? చెడిపోతారు. కనుక ప్రతి ఒక్కరికి ఒక నాయకుడు కావాలి. అందరూ నాయకులుగా ఉండకూడదు, కానీ సమాజంలో ఒక నాయకుడు అనేది అవసరముగా ఉంది. అందరూ నాయకులైతే చూడండి ఆ యొక్క స్థితి ఎలా ఉంటుందో, ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అందరూ నాయకులైతే చినిగిపోయిన ఇస్తరాకు ఎలాగైతే ముక్కలు అవుతుందో అలాగే సంఘము, సమాజము అలాగూ ముక్కలైపోతూ ఉంది. కనుక అందుకే చూడండి, నాయకులు లేని జనులు ఏమవుతారంట? చెడిపోతారు. కనుక జనులు చెడిపోకుండా ఉండాలంటే వారికి ఒక నాయకుడు కావాలి. అందుకే యేసు ప్రభుల వారు మనము నాయకులేని జనులుగా ఈ లోకములో చెదిరిపోతూ ఉండగా, నాయకులేని జనులుగా మనం ఈ లోకములో దిక్కులేని వారుగా ఉండగా వచ్చాడండి యేసు ప్రభువు. ఒక నాయకుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మన పక్షం నాయకత్వాన్ని వహించాడు. ఆయన మన పక్షం నాయకత్వం వహించి మనలందరినీ కూడా సరైన త్రోవలో నడిపించిన వాడుగా ఉన్నాడు. సరైన మార్గములో ఆయన మనందరినీ పెట్టి ఉన్నాడు. ఆయన పెట్టాడు, కానీ ఆయన మార్గములో నుండి మనమే చేతులారా తొలగిపోతున్నామని ఒకసారి ఆలోచించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం 2025 సంవత్సరాల క్రితం చెడిపోయిన జనులుగా ఉండగా దేవుడు బాగు చేయడానికి ఒక గొప్ప నాయకుడుగా వచ్చాడు. గొప్ప చూడండి నాయకుడుగా ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా సరైన త్రోవలో నడిపిస్తున్న నమ్మి అదే త్రోవలో మనం నడిచి ఆయన విధానములోనే మనమందరము బ్రతుకు వారముగా ఉండాలి. తర్వాత కింది చదవండి. ఆలోచన కర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. ఎవరుంటే రక్షణకరం అంటమ్మా? ఆలోచన కర్తలు అనేకులు ఉండుట రక్షణకరము అనగా మనకు ఆలోచనలు చెప్పువారు అనేకులు ఉండుట మనకు రక్షణకరం. వారికంటే మన దేవుడే మనకు ఆలోచనకర్తగా ఉండడమే మనకు రక్షణకరము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ రోజు నుండి దేవా, నా కుటుంబంలో నీవే ఆలోచనకర్తవు, నా దాంపత్య జీవితంలో నీవే ఆలోచనకర్తవు, నా పిల్లల విషయంలో నీవే ఆలోచనకర్తవు, అన్ని నా యొక్క విధానములో నీవే ఆలోచనకర్తవు, నీవే నా సలహాదారుని ప్రభువా అని మనమందరము తెలుసుకొని ఆయన అడిగి ఆయన యొక్క ఆలోచనల ప్రకారం నడువుదాం. ఆయన ఆలోచన ప్రకారం నడవలేని స్థితి ఇంతవరకు నీలో ఉంటే ఇక నుంచైనా దేవుని ఆలోచన ప్రకారంగా జీవిస్తూ మనము ముందుకు కొనసాగు వారముగా ఉండాలి. కనుక నీకు నాకు దేవుని యొక్క ఆలోచనలు ఎంతవరకు ఉంటాయో తెలుసా? అంతలో ఉండి అంతలో మాయమైపోయేవి కాదు, కానీ దేవుని యొక్క ఆలోచనలు సదాకాలము నిలుచునని చూస్తూ ఉన్నాను. చూడండి, కీర్తనల గ్రంథము 33వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో, ఎంతవరకు ఉంటాయో అక్కడ మనం చూస్తున్నామండి. 33:11 యెహోవా ఆలోచనలు సదాకాలము నిలుచును. యెహోవా యొక్క ఆలోచనలు ఎంత నిలుస్తాయంటమ్మా? సదాకాలం. సదాకాలం నిలిచే ఆలోచనలు కావాలా? అంతలో ఉండి అంతలో మాయపోయే ఆలోచనలు కావాలండి. మనకు సదాకాలం నిలిచే ఆలోచనలు కావాలి. దేవుని యొక్క ఆలోచనలే సదాకాలము నిలుస్తాయి. అందుకే ఆయన ఆలోచన నీకు నాకు అవసరం.
ఆయనను మనం ఆలోచనకర్తగా ఉంచుకోవడం ఎంతో అవసరము. కింది చదవండి. ఆయన సంకల్పము తరతరములు, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం తరతరములు ఉంటుందని నమ్మి మనమందరం కూడా ఆయన యొక్క సంకల్పము చొప్పున, ఆయన ఉద్దేశము చొప్పున మనమందరము జీవించువారముగా ఉండాలి. కనుక మన దేవుడు ఒక ఆలోచనకర్త మాత్రమే కాదు, మన దేవుడు ఒక శాసనకర్తగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటమ్మా? మనొక శాసనకర్తగా ఉన్నాడు. ఆయన మనను శాసించువాడుగా ఉన్నాడు. ఆయన చూడండి ఎలా ఉన్నాడంటే ఒక న్యాయకర్తగా ఉన్నాడు. మన దేవుడు ఒక గొప్ప లాయర్గా ఉన్నాడు. ఆయన న్యాయకర్త. నీ జీవితంలో న్యాయం చేయడానికి, నీ జీవితంలో అన్యాయం జరిగి నీవు బాధపడుతూ ఉంటే దేవుడు నీకు న్యాయం చేయడానికి ఒక న్యాయకర్తగా, ఒక గొప్ప లాయర్గా ఉంటున్నాడు. అందుకే మన న్యాయకర్త అయిన దేవుని మనం విడవకుండా ఆయన మనము అత్తుకోవాలి. మన దేవుడు ఒక రక్షణకర్త, ఆలోచనకర్త మాత్రమే కాదు, ఆయన మనకొక రక్షణకర్తగా ఉన్నాడు. మన దేవుడు ఆయన రక్షణకర్త కనుక అందుకే ఆయన ఒక రక్షణకర్తగా ఎంచుకొని ఆయన రక్షణ మనము పొందువారుగా ఉండాలి. ఆయన ఒక ఆలోచనకర్త మాత్రమే కాదు, ఆయన నిరీక్షణకర్తగా ఉన్నాడు. దేవుడు మనకొక నిరీక్షణ, దేవుడే మనకొక ఆశాభావం, ఆయనే మనకు నిరీక్షణకర్తగా ఉన్నాడు. తర్వాత ఆయన ఒక ఆలోచనకర్త మాత్రమే కాదు, ఆయన చూడండి ఆదరణకర్తగా కూడా ఉన్నాడు. మన దేవుడు చాలా ఆదరణకర్త. ఆయన కలిగి ఉంటే నీ జీవితంలో ఆదరణ, నెమ్మది అనేది జరుగుతూ ఉంది. తర్వాత చూడండి మన దేవుడు విశ్వాసమునకు కర్తగా ఉన్నాడు. కనుక ఆయన మనకు విశ్వాసానికి కర్త, కనుక ఆయన మనకు విశ్వాసం కర్త కనుక దాన్ని కొనసాగించుచున్న యేసు వైపు చూస్తూ మన జీవిత ప్రయాణాన్ని మనం కొనసాగిద్దాం. యేసు వైపు చూస్తూ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. మనమందరం కూడా ఈ దినాల్లో మనము దేని కొరకు ఎదురు చూస్తున్నామండి? క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. కనుక మనమందరము క్రిస్మస్ కొరకు 1000 కళ్ళతో ఎలా ఎదురు చూస్తున్నామో అంతకంటే ఎక్కువగా ప్రభు కొరకు మనము ఎదురు చూసువారుగా ఉందాం. ప్రభు కొరకు మనము కనిపెట్టుకొని జీవించువారముగా ఉందాం. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో చూడండి అన్ని రోజులు పని చేస్తారు, ఆదివారం రోజు మాత్రమే ఏం పని పెట్టుకుంటారమ్మా చెప్పండి? అన్ని రోజులు క్రిస్మస్ దినాల్లో చక్కగా పని చేసుకుంటారు. ఎందుకంటే బట్టలు కొనుక్కోవాలి, పండగ ఖర్చు ఉంటుందని పిల్లలతో సహా పెద్దలతో సహా ఎంతగానో కష్టపడి పని చేసుకుంటారు. కానీ చూడండి ఇంటి పని ఎప్పుడు పెట్టుకుంటారో తెలుసా? చెప్పండి అమ్మా. ఆదివారం మాత్రం పెట్టుకుంటారు. ఎందుకంటే ఆదివారము వారికి పని సెలవు గనక ఆ సెలవు దినాన్ని ఏం చేస్తుందో తెలుసా? ఆదివారం రోజే ఇంటి పని పెట్టుకొని ఆరాధనకు రాని వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు గమనిస్తే మనం గారు ఒకసారి మన ప్యాటర్న్గా రౌండ్ వేస్తే ఎంతమంది ఇంటి పనులు చేసుకుంటున్నారో మనకు కనబడుతుందా లేదా? కనబడుతూ ఉంది. కానీ ఎందుకు ఆదివారం రోజు పని ఈ యొక్క ఇంటి పని పెట్టుకుంటాం? మిగతా రోజులు పని చేసుకోవాలి, ఆదివారమే ఇంటి పని పెట్టుకోవాలని ఇంటి పని చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. అది మంచిదా అంటే అది మంచిది కాదు. కానీ ఏదో ఒక రోజు, ఆదివారం కాకుండా ఏదో ఒక రోజు నీ ఇంటిని పని పెట్టుకొని నీ ఇంటిని నీవు శుభ్రం చేసుకోవాలి. కానీ క్రైస్తవులమైన మనం మన పనులన్నీ కూడా ఆదివారమే పెట్టుకునే వారుగా ఉంటూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం అందరూ చాలా మంది దేవుని మందిరకు వస్తారు. కానీ క్రిస్మస్ ముందు వారాల్లో చాలా మంది దేవుని మందిరానికి రాలేరు. ఎందుకు రాలేరు? పని భారం వలన రాలేకపోతున్నారు. అదే గాన క్రిస్మస్ రోజు మాత్రం చూడండి అందరూ వచ్చి దేవుని మందిరములో కూర్చుంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము అలా ఉండకుండా ఖచ్చితంగా ప్రతి ఆదివారం ఎన్ని పనులు ఉన్నా దేవుని మందిరం రావాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుని మందిరకు వచ్చి దేవుడిచ్చే మహా సంతోషం, మహా ఆనందాన్ని మనం ఎంతగానో పొందుకొని జీవించు వారముగా ఉండాలి. యేసు ప్రభుల వారికి పెట్టబడిన
చూడండి 5 బలమైన నామాలు ధ్యానిస్తున్నాం. ఇప్పటికీ 2 బలమైన నామముల గురించి మనం తెలుసుకున్నాం. మరి 3 బలమైన నామాలు ఉన్నాయి. మరొక వారం మనం ధ్యానించుకొని దేవుడిచ్చే శ్రేష్టమైన మేలు పొందుకొని ఆయన కుమారుడుగా, ఆయన కుమారదాసుగా జీవిస్తూ రాబోతున్న క్రిస్మస్లను ప్రవేశించి క్రిస్మస్ సంతోషం, సమాధానాన్ని పొందుకొని ముందుకు మనం కొనసాగుదాం. దేవునికి మనం సమర్పించుకొని ముందుకు మనం వెళ్ళు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధిని, తన ఆశీర్వాదాన్ని సమయములు పొందుకు దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట ప్రతి మాట బట్టి వందనాలు. మేమందరినీ వాక్య ప్రకారంగా జీవించడానికి గొప్ప ధన్యత, మహాభాగ్యం మాకును మా కుటుంబాలకు దయచేసి మా సంఘాన్ని మీరు స్థిరపరచుమని ప్రార్థిస్తుండగా, సైన్యములకు అధిపతియగు యెహోవా, సర్వలోకమును సృష్టించిన గొప్ప దేవ, నీ ఘనమైన బలమైన నామమునకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అవును దేవా, గడిచిన దినములు, వారములు, నెలలు మొదలుకొని మమ్మల్ని కాచి కాపాడిన విధమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నైనా ఈ దినము చూడలేక ఎంతోమంది మరణించారు, గతించారు నైనా. వారికంటే మాత్రము శ్రేష్ఠులము కాదు తండ్రి, అల్పులము, అయోగ్య